హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఎల్ఎల్ఆర్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మనం ఈరోజు చూద్దాము. రీసెంట్గా మనం ఆంధ్రప్రదేశ్లో కొత్త సైట్ నుంచి అప్లై చేసుకునే విధంగా మార్చారు. అది మనకి ఏ విధంగా వెళ్ళాలి, ఎలా అప్లై చేసుకోవాలని చెప్తాను మీకు. పరివాహన్ అని గూగుల్ సెర్చ్లో కొట్టిన తర్వాత ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది మెయిన్ సైటు ఇలా ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి, ఆన్లైన్ సర్వీసెస్. ఇక్కడ మనకు అవసరం అనేది ఎల్ఎల్ఆర్ కోసం అనేసి డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనం ఇక్కడ చూసినట్లయితే సెలెక్ట్ ది నేమ్. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఐకాన్స్ ఉన్నాయి, చూసారా? ఇక్కడ మనకు కావాల్సింది అప్లై ఫర్ లర్నర్ లైసెన్స్. ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ. ఇక్కడ ఉన్నాయి చూడండి 6. ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేయాలి, అప్లోడ్ డాక్యుమెంట్, ఫీజ్ పేమెంట్, వెరిఫికేషన్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ రిసిప్ట్, ఎల్ఎల్ఆర్ స్లాట్. ఈ విధంగా వచ్చిన తర్వాత రీసెంట్గా మనకి స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆర్టీఓ ఆఫీసులు మారాయి. మనకి పూర్వం ఉన్న ఆర్టీఓ ఆఫీసులు ఇప్పుడు ఉండట్లేదు. మీ ఆఫీస్ కొత్తగా మార్చిన ఆర్టీఓ ఆఫీస్ మీకు తెలియకపోతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఇలా క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ పేరు ఉంటుంది. ఇక్కడ దాని కింద ఉన్న ఊర్లు ఉంటాయి. మీది ఏ ఊరు అయితే ఆ ఊరు చూసుకొని మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనం మెయిన్ అప్లికేషన్ ఒక క్లిక్ కొట్టాం కదా, దాని తర్వాత నెక్స్ట్ స్లైడ్ ఇది. తర్వాత మనం ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ నార్మల్ పీపుల్ అయితే జనరల్ అని పెట్టేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఆధార్ అథెంటికేషన్ చేయాలి. ఆధార్ ఉంటే కనుక మీకు ఎల్ఎల్ఆర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు జనరేట్ ఓటీపీ అని కొట్టండి. మీకు లింక్, మీ ఆధార్ ఏ నెంబర్కి అయితే లింక్ అవుతుందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ ఓటీపీ తర్వాత ఈ 3 చెక్ బాక్సులని క్లిక్ చేసి అథెంటికేట్ అని కొట్టండి. అండ్ నెక్స్ట్ ఈ స్లైడ్ వస్తుంది మీకు. ఇక్కడ ఉన్న స్టార్ ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ మీరు ఫిల్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. మీరు మ్యాప్లో చూడొచ్చు మీ ఊరు ఏ ఆర్టీఓ ఆఫీస్ కింద వస్తుందో అనేసి. ఓకేనా? ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఏదైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో అది మాత్రం ఫిల్ చేయండి చాలు. జస్ట్ తర్వాత ఇవన్నీ అడ్రస్ తర్వాత కొట్టేసిన తర్వాత మీరు ఏదైతే కావాలనుకుంటారో దేనికోసం అప్లై చేస్తున్నారైతే దాన్ని ఇక్కడ జస్ట్ మోటార్ సైకిల్ విత్ గేర్ ఉంది కదా, దానికి ఇక్కడ యారో మార్క్ ఉంది, ఇలా కొట్టంగానే ఇటు వస్తుంది. సెలెక్టెడ్ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఈ బ్లాక్లో వస్తాయి. తర్వాత లైట్ మోటార్ వెహికల్ అంటే కార్ అనమాట. ఈ 2 జనరల్గా ఎక్కువ మంది అప్లై చేస్తారు. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఒకసారి డీసెలెక్ట్ కూడా చేయొచ్చు. ఇలా ఉంది కదా, సేమ్ మళ్ళీ ఇలా కొడితే ఆ బాక్స్లోకి వెళ్ళిపోతుంది. మన మోటార్ సైకిల్ విత్ గేర్ ఈ 2 మనం అప్లై చేస్తున్నాము. ఈ 2 అప్లై చేస్తున్నాం, సెలెక్టెడ్ అనమాట ఈ 2. తర్వాత ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ 1 ఉంది కదా, ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అన్నీ నో, తర్వాత ఇది ఎస్, తర్వాత నో, తర్వాత డిక్లరేషన్. ఈ విధంగా చూడండి, నో, ఎస్. ఒకసారి చదివి చూడండి. ఈ విధంగా మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా పెట్టండి, సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ చేయమంటావా అని అడుగుతుంది. ఓకే కొట్టండి. తర్వాత బ్యాక్. ఈ విధంగా చేసిన తర్వాత ఆర్గాన్స్ డొనేట్ చేస్తావా, ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేదా నో పెట్టండి. తర్వాత సబ్మిట్ అని కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ పేజ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ పేజ్లో మనం ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాము. ఓకే, ప్రొసీడ్. తర్వాత మీకు అప్లికేషన్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఈ 2 గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత ఇవి మీవేనా అని అడుగుతుంది మళ్ళీ. ఓకే అని కొట్టండి. తర్వాత సెలెక్ట్ డాక్యుమెంట్ అడ్రస్ ప్రూఫ్. తర్వాత మీకు ఏదైతే ఉంటుందో దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అది జేపీజే కావచ్చు, లేకపోతే
పీడిఎఫ్ కావచ్చు, ఏ విధంగా ఉన్నా సరే ఓకే. అది 500 కేబీ బిలో ఉంటే సరిపోతుంది. అది మనకి ఆధార్ కార్డు ఎక్కువ మంది దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ ఫ్రంట్ బ్యాక్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత డాక్యుమెంట్ నెంబర్, తర్వాత ఇష్యూ డేట్, నేమ్ అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత చూస్ ఫైల్, మీరు ఫైల్ లొకేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సెలెక్ట్ చేసేసి ఓపెన్ అని కొట్టండి. ఓపెన్ అని కొట్టేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అని కొట్టండి. అండ్ నెక్స్ట్ ఈ పేజ్లో మనం ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాము. ఓకే, ప్రొసీడ్. తర్వాత మీకు అప్లికేషన్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత ఇవి మీవేనా అని అడుగుతుంది మళ్ళీ. ఓకే అని కొట్టండి. తర్వాత సెలెక్ట్ డాక్యుమెంట్ అడ్రస్ ప్రూఫ్. తర్వాత మీకు ఏదైతే ఉంటుందో దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అది జేపీజే కావచ్చు, లేకపోతే పీడిఎఫ్ కావచ్చు, ఏ విధంగా ఉన్నా సరే ఓకే. అది 500 కేబీ బిలో ఉంటే సరిపోతుంది. అది మనకి ఆధార్ కార్డు ఎక్కువ మంది దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ ఫ్రంట్ బ్యాక్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత డాక్యుమెంట్ నెంబర్, తర్వాత ఇష్యూ డేట్ ఎవరైతే ఇష్యూ చేశారో వాళ్ళ ఆధార్ది నేమ్ అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత చూస్ ఫైల్, మీరు ఫైల్ లొకేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సెలెక్ట్ చేసేసి ఓపెన్ అని కొట్టండి. ఓపెన్ అని కొట్టేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అని కొట్టండి. ఓకే, అప్లోడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ కొడితే ఇలా వచ్చేస్తుంది. అండ్ ఫీజు పేమెంట్ నెక్స్ట్ ప్రొసీడ్ చూడాలి. ప్రొసీడ్ కొట్టిన తర్వాత మీరు ఫీజు పేమెంట్ ఇక్కడ ఎంతో ఉంటుంది, దాన్ని కనుక మీరు పే చేసేయండి. తర్వాత ఈ చెక్ బాక్స్లో ఉన్నది ఇక్కడ ఎంటర్ చేసేయండి. ప్రొసీడ్ ఫర్ పేమెంట్. ఇక్కడ గేట్ వైస్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు క్యూఆర్ స్కాన్ చేసి కూడా మీరు పేమెంట్ చేసేయచ్చు, ఆన్లైన్ పేమెంట్. ఇక్కడ క్రెడిట్ కార్డుతో కనుక కడితే 12 రూపీస్ ఛార్జెస్ అవుతాయి. ఇంకా నెట్ బ్యాంకింగ్ ద్వారా వాడి ద్వారా లేకపోతే యూపీఐ స్కాన్ చేసి కూడా కొట్టవచ్చు. ఇక్కడ యూపీఐ స్కానర్ వస్తే కనుక ఇక్కడ స్కాన్ చేసి కొట్టవచ్చు. ఓకేనా. ఇక్కడ యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ అని కొట్టండి. ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది, దీన్ని స్కాన్ చేసి పే చేసేయండి. తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హోమ్ పేజ్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్, ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి మీరు లాగిన్ అవ్వాలనుకుంటే అని చెప్పాను. అదేవిధంగా మీరు అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేసేయండి, సబ్మిట్ అని కొట్టండి. అండ్ ఎంటర్ కొట్టిన తర్వాత మీకు ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్లో చివరిగా ఉన్న ఆప్షన్ ఎల్ఎల్ఆర్ స్లాట్ చేసుకోవాలి. ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత ప్రొసీడ్ ఫర్ బుక్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీకు డేట్ వస్తుంది. మీకు 20th సపోజ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ డీటెయిల్స్ ఖాళీ ఉన్నాయి, 14 ఉన్నాయంట. ఇక్కడ సాటర్డే సెలెక్ట్ చేసుకున్నాను నేను 22th. ఇంకా ప్రొసీడ్ అండ్ బుక్ స్లాట్. తర్వాత ఇక్కడ మీకు ఫోన్కి ఒక కోడ్ వస్తుందండి, ఆ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ టు బుక్ స్లాట్. నెక్స్ట్ ఈ లెటర్ మీరు ప్రింట్ తీసుకొని మీ ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా తీసుకొని వెళ్ళండి. 10 minutes బిఫోర్ ఉండండి అక్కడ ఆఫీస్ దగ్గర. అండ్ ఆల్ ద బెస్ట్. ఎల్ఆర్ ఎగ్జామ్ మంచిగా అటెండ్ చేయండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.